హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. మనం ఇంతకుముందు వీడియోస్లో అంతా ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కి సంబంధించిన మెంటల్ ఎబిలిటీ టెస్ట్ పేపర్లో ఉండే డిఫరెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియోలో కూడా ఇదే ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కి సంబంధించి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ పేపర్లో ఉండే అనదర్ ఇంట్రెస్టింగ్, ఖచ్చితంగా 5 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేసే టాపిక్ లాజికల్ వెన్ డయాగ్రామ్స్. దీని గురించి డిస్కస్ చేయబోతున్నాం. అయితే బిఫోర్ దట్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అనే టాపిక్ కింద కూడా మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే, రియల్ లైఫ్ వర్డ్స్ లేదా రియల్ లైఫ్ థింగ్స్ ఇచ్చినప్పుడు దానిని రిప్రజెంట్ చేసే వెన్ డయాగ్రామ్స్ని చూస్ చేయడం అనేది వన్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లాగా, అలాగే వెన్ డయాగ్రామ్స్ వాళ్ళే ఇచ్చి దాని మీద కొన్ని క్వశ్చన్స్ అడగడం అనేది సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లాగా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఈ లాజికల్ వెన్ డయాగ్రామ్స్ కింద. ఈ పర్టికులర్ వీడియోలో మొదటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ గురించి మాత్రమే డిస్కస్ చేయబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక లేట్ చేయకుండా, ఏంటి లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అంటే, మనకి రియల్ లైఫ్లో చాలా విషయాలు ఉంటాయి. ఈ చాలా విషయాలు కొన్నిటి మధ్య ఒక ప్రాపర్ రిలేషన్ ఉంటుంది, కొన్ని ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటాయి. ఈ పర్టికులర్ థింగ్నే మనం డయాగ్రామెటికల్గా, అంటే వెన్ డయాగ్రామ్స్ అంటే సర్కిల్స్ లేదా వేరే షేప్స్ యూస్ చేస్తూ రిప్రజెంట్ చేయడాన్నే మనం లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అని పిలుస్తాం. ఇలా చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న రియల్ లైఫ్ థింగ్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటబుల్స్, టమాటా, బ్రింజాల్, ఇలా 3 వర్డ్స్ తీసుకున్నాను. ఈ 3 వర్డ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టమాటా, బ్రింజాల్ అనేది వెజిటబుల్స్ కిందకే వస్తుంది. అంటే వెజిటబుల్ అనేది మనం ఒక పర్టికులర్ వర్డ్గా సర్వనామంగా వాడుతాం తెలుగులో చెప్పాలంటే. ఈ టమాటా, బ్రింజాల్ అనేది సపరేట్ నేమ్స్. ఒకవేళ ఈ 3 వర్డ్స్ని డయాగ్రామెటికల్గా వెన్ డయాగ్రామ్స్తో చూపించాలి అంటే, ఒక పెద్ద సర్కిల్ ఇలా తీసుకొని ఈ సర్కిల్ లోపల 2 డిఫరెంట్ సర్కిల్స్ అంటే ఒకదానికొకటి దూరంగా ఉండే 2 సర్కిల్స్ చూపిస్తూ, ఇప్పుడు ఇక్కడ నేను ఎలా చెప్తాను, వెజిటబుల్స్, టమాటా, బ్రింజాల్ అనే దాన్ని ఇలా డయాగ్రామెటికల్గా చూపించి, ఇక్కడ బిగ్ సర్కిల్ అనేది వెజిటబుల్స్, లోపల ఒక స్మాల్ సర్కిల్ వచ్చేసి టమాటాస్, సెకండ్ స్మాల్ సర్కిల్ వచ్చేసి బ్రింజాల్ అని చూపిస్తాను. మరి ఏంటి రిమైనింగ్ స్పేస్ అంటే, వెజిటబుల్స్ లో టమాటాస్, బ్రింజాల్ మాత్రమే కాకుండా వేరేవి కూడా ఉండవచ్చు కాబట్టి ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో ఇలా రియల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని వర్డ్స్ మనకి ఇచ్చినప్పుడు ఆ వర్డ్స్ ని కరెక్ట్ గా రిప్రజెంట్ చేసే డయాగ్రామ్ లేదా వెన్ డయాగ్రామ్స్ ని చూస్ చేయడమే ఈ ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కింద కన్సిడర్ చేస్తాం. జస్ట్ మనకి ఏవైతే వర్డ్స్ కనపడుతున్నాయో వాటి మధ్య ఉండే ప్రాపర్ రిలేషన్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోగలిగితే ఈ డయాగ్రామ్స్ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇచ్చిన ఆప్షన్స్ నుంచి. అయితే ఇలా అన్ని డయాగ్రామ్స్ ఇదే డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తేనే రూల్ ఎక్కడ లేదు. రకరకాల డయాగ్రామ్స్ ఉంటాయి. మనం ఇక్కడ తీసుకుంది వెజిటబుల్స్, టమాటా, బ్రింజాల్ అని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ అని తీసుకున్నాను అనుకోండి. డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ అని తీసుకుంటున్నప్పుడు ఈ 3 వర్డ్స్ క్లియర్గా చూడగానే అర్థమైపోతుంది. ఈ 3 వర్డ్స్ ప్రొఫెషన్స్, అంటే మనం చేసే పనులకి సంబంధించినవి. డాక్టర్ అయ్యారంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంజనీర్ అయ్యే ఛాన్స్ లేదు, అలాగే లాయర్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. ఇంజనీర్ అయ్యారంటే డాక్టర్ కానీ లాయర్ కానీ అయ్యే ఛాన్స్ లేదంటే ఈ 3 వర్డ్స్ ఒకదానికొకటి సంబంధం లేని వర్డ్స్. మరి ఇలాంటి 3 వర్డ్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, సింపుల్గా 3 సర్కిల్స్ చూపిస్తాం ఇట్లా, డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్ అని. ఒకదానికొకటి కనెక్టింగ్గా ఉండదు. ఒకవేళ ఇదే వర్డ్స్ ఇలా కూడా అడగచ్చు, డాక్టర్స్, సింగర్స్, క్రికెటర్స్ అని. జాగ్రత్తగా వినండి, డాక్టర్స్, సింగర్స్, క్రికెటర్స్. డాక్టర్ అనేది ప్రొఫెషన్, సింగింగ్ కానీ క్రికెట్ కానీ ఇవన్నీ హాబీస్ మాత్రమే. అంటే ఒక వ్యక్తి డాక్టర్ అయ్యి సింగింగ్ చేస్తూ ఉండొచ్చు, క్రికెట్ కూడా ఆడుతూ ఉండొచ్చు. ఒక వ్యక్తి డాక్టర్ అయ్యి కేవలం క్రికెట్ మాత్రమే ఆడుతూ ఉండొచ్చు. ఒక వ్యక్తి డాక్టర్ అయ్యి ఓన్లీ సింగింగ్ మాత్రమే చేస్తూ ఉండొచ్చు. 3 క్వాలిటీస్ ఉండే పర్సన్ కూడా ఉండొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్ ని ఇలా 3 సర్కిల్స్ ఒకదానికొకటి ఇలా ఇంటర్సెక్ట్ అవుతూ చూపిస్తాం. మీకు క్లియర్గా చూస్తే చాలా డిఫరెంట్ పోర్షన్స్ కనపడతాయి. ఇక్కడ కామన్ గా ఉండే పోర్షన్స్ అనేవి కూడా మనకు ఒక ప్రాపర్ మీనింగ్ ఇస్తాయి. కాబట్టి సో ఖచ్చితంగా ఇలా డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చినప్పుడు ఇలా డయాగ్రామెటికల్ గా చూస్ చేయడాన్ని మనం లాజికల్ వెన్ డయాగ్రామ్స్ కింద మొదటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లాగా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లో మనకి వర్డ్స్ ఇచ్చి దానికి రిలవెంట్ డయాగ్రామ్స్ మెన్షన్ చేయమని అడుగుతారు. సో అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ నేను క్లియర్ గా స్క్రీన్ మీద 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో మనం ఇప్పటివరకు చూసిన 3 టైప్స్ ఆఫ్ ఫిగర్స్ మాత్రమే కాకుండా ఇంకా డిఫరెంట్ ఫిగర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో 3 లేదా 4 క్వాంటిటీస్ ఇస్తూ ఉంటారు. బట్ ఎలా ఇచ్చినా సరే
వాటి మధ్య రిలేషన్ ఏంటి, అది ఎలా రిప్రజెంట్ చేస్తామన్న విషయం మీకు క్లారిటీగా తెలిస్తే మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. నేను ఒక్కొక్క డయాగ్రామ్కి ఒక 2 to 3 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ దట్ నేను కొన్ని వర్డ్స్ కొన్ని సెట్ ఆఫ్ వర్డ్స్ స్క్రీన్ మీద చూపిస్తాను. ఆ వర్డ్స్ ని రిప్రజెంట్ చేసే డయాగ్రామ్స్ ఏంటి అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. యూ విల్ గెట్ గుడ్ ప్రాక్టీస్. సో లేట్ చేయకుండా కమింగ్ టు ద ఫస్ట్ వన్, చూడండి, స్కూల్, టీచర్స్, స్టూడెంట్స్. చూడగానే అర్థమైపోతుంది, స్కూల్లో టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్స్ సెపరేట్ గ్రూప్, టీచర్స్ సెపరేట్ గ్రూప్. వీళ్ళ మధ్య ఎలాంటి కామన్ థింగ్ ఉండదు, అంటే ఒకే పర్సన్స్ టీచరు అండ్ స్టూడెంట్ అయ్యే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఈ పర్టికులర్ 3 వర్డ్స్ ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. అలాగే ఇదే డయాగ్రామ్ కింద వచ్చే సమ్ మోర్ ప్రాబ్లమ్స్ చూడండి ఒకసారి. స్కూల్, గర్ల్స్, బాయ్స్. స్కూల్లో గర్ల్స్ ఉంటారు, బాయ్స్ ఉంటారు, బట్ గర్ల్స్ కి బాయ్స్ కి ఎలాంటి కామన్ థింగ్ ఉండదు, జస్ట్ దే ఆర్ స్టూడెంట్స్ మాత్రమే. దాన్ని కూడా రిప్రజెంట్ చేస్తాం. అలాగే సేమ్ డయాగ్రామ్ ని రిప్రజెంట్ చేసే కొన్ని సెట్ ఆఫ్ 3 వర్డ్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న ప్రతి వర్డ్ కి ఈ పర్టికులర్ డయాగ్రామ్ అనేది సూట్ అవుతుంది. సో మనకి క్లియర్ గా అర్థం చేసుకుంటే ఒక బిగ్ సర్కిల్ లోపల 2 డిఫరెంట్ సర్కిల్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ డయాగ్రామ్ ఇక్కడ ఉండే అన్ని వర్డ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ఇది కంప్లీట్ గా డిఫరెంట్ వన్. కంట్రీ, స్టేట్, డిస్టిక్ అని 3 వర్డ్స్ ఇచ్చారనుకుందాం. కంట్రీ, స్టేట్, డిస్టిక్ అంటే దేశం, రాష్ట్రం, ఒక జిల్లా. మనకందరికీ తెలిసిందే, కొన్ని జిల్లాలు కలిస్తే స్టేట్ అవుతుంది, కొన్ని స్టేట్స్ కలిపితే దేశం అవుతుంది. అంటే దేశం దానికంటే చిన్నది స్టేట్ అవుతుంది, దానికంటే చిన్నది డిస్టిక్ అవుతుంది. సో ఈ 3 వర్డ్స్ ని రిప్రజెంట్ చేసే డయాగ్రామ్ ఇది క్లియర్ గా 3 కాన్సెంట్రిక్ సర్కిల్స్, అంటే రౌండర్ తీసుకొని ఒకే సెంటర్ తో డిఫరెంట్ రేడియస్ తీసుకొని డ్రా చేస్తే 3 సర్కిల్స్ ఫామ్ అవుతాయి. సో ఈ పర్టికులర్ ఫిగర్ అనేది ఇక్కడ చూపిస్తున్న 3 వర్డ్స్ కి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అలాగే ఇంకొక చూడండి, బుక్, చాప్టర్, పారాగ్రాఫ్. చూడగానే అర్థమైపోతుంది, బుక్ లో డిఫరెంట్ చాప్టర్స్ ఉంటాయి, అంటే టాపిక్స్ కావచ్చు, చాప్టర్స్ కావచ్చు. ఒక్కొక్క చాప్టర్ లో మనకి ఇన్ఫర్మేషన్ పారాగ్రాఫ్ లాగా ఉంటుంది. కాబట్టి సో అన్నిటికంటే పెద్దది బుక్ అవుతుంది, దాంట్లో లెసన్ లేదా చాప్టర్ అవుతుంది, దాంట్లో పారాగ్రాఫ్ అవుతుంది. సో ఈ 3 వర్డ్స్ ని కూడా ఈ పర్టికులర్ డయాగ్రామ్ పర్ఫెక్ట్ గా రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఇంకొకటి చూడండి, సెంటెన్స్, వర్డ్, ఆల్ఫాబెట్. సో సెంటెన్స్ దాంట్లో వర్డ్స్ ఉంటాయి, వర్డ్స్ లో ఆల్ఫాబెట్స్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ సెట్ ఆఫ్ 3 వర్డ్స్ ని కూడా ఈ డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఈ డయాగ్రామ్ రిప్రజెంట్ చేసే కొన్ని సెట్ ఆఫ్ 3 వర్డ్స్ ని స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న ప్రతి వర్డ్ ఈ డయాగ్రామ్ కి సూట్ అవుతుంది. అలాగే ఇకపోతే ఒకసారి చూడండి, ఇంతకు ముందు మనం ఫస్ట్ తీసుకున్న ఎగ్జాంపుల్ లాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్. ఫస్ట్ మనం వెజిటబుల్స్, టమాటా, బ్రింజాల్ అని తీసుకున్నాం. టమాటాకి బ్రింజాల్కి ఎలాంటి కనెక్షన్ ఉండదు, జస్ట్ దే ఆర్ వెజిటబుల్స్ మాత్రమే. బట్ ఇక్కడ మనం తీసుకుంటున్న ఎగ్జాంపుల్ చూడండి, ప్లేయర్స్, క్రికెటర్స్, అథ్లెట్స్. ప్లేయర్స్, క్రికెటర్స్, అథ్లెట్స్. మనకు తెలుసు ప్లేయర్స్ అంటే ఆటలు ఆడేవాళ్ళు, ఆ ఆటలు ఏవైనా కావచ్చు. సో ఈ 3 వర్డ్స్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక పర్సన్ క్రికెటర్ అయి ఉండి అథ్లెట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళు ఓన్లీ క్రికెట్ ఆడినా వాడు ప్లేయర్ అని అంటాం, ఓన్లీ అథ్లెట్ అయినా అంటే అథ్లెటింగ్ అంటే రన్నింగ్ రేసో లేదా హై జంప్, లాంగ్ జంప్ అలా చేసినా సరే ప్లేయర్ అని అంటాము. సో మనం ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ని ఒక బిగ్ సర్కిల్ లోపల 2 ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ రిప్రజెంట్ చేస్తాము. మీకు చూడగానే అర్థమవుతుంది, ఈ బిగ్ సర్కిల్ అనేది ప్లేయర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. లోపల ఉండే 2 ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్, ఒకటి క్రికెటర్స్ కి, ఇంకొకటి అథ్లెట్స్ కి రిప్రజెంట్ చేస్తుంది. ఈ మధ్యలో ఉండే కామన్ పోర్షన్ ఏదైతే ఉందో అది ఒకవేళ ఎవరైనా క్రికెట్ ఆడుతూ అథ్లెట్ కూడా అయి ఉంటే ఆ పర్టికులర్ పోర్షన్ రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఇంకొకటి చూడండి, హ్యూమన్స్ అంటే మనుషులు, సింగర్స్, డాక్టర్స్. సింగర్ అయినా డాక్టర్ అయినా వాళ్ళు ఫస్ట్ మనుషులే కదా. సో ఈ పర్టికులర్ సెట్ ఆఫ్ 3 వర్డ్స్ కూడా సేమ్ డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తుంది. హ్యూమన్స్ బిగ్ సర్కిల్ అవుతుంది, లోపల 2 ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ డాక్టర్స్ అండ్ సింగర్స్ అవుతాయి. కామన్ పోర్షన్ వచ్చేసి ఒకవేళ ఎవరైనా డాక్టర్ అయి ఉండి సింగర్ కూడా అయి ఉండే ఛాన్స్ ఉంది, కాబట్టి ఆ కామన్ పోర్షన్ రిప్రజెంట్ చేస్తాం. సో మై డియర్ చిల్డ్రన్, ఈ డయాగ్రామ్ రిప్రజెంట్ చేసే సమ్ మోర్ సెట్ ఆఫ్ 3 వర్డ్స్ నేను ఇక్కడ క్లియర్ గా స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇక్కడ చూపించిన ప్రతి సెట్ ఆఫ్ 3 వర్డ్స్ ఈ పర్టికులర్ డయాగ్రామ్ ని ప్రాపర్ గా రిప్రజెంట్ చేస్తుంది. కొన్ని విషయాలు ఇలా కూడా ఉండొచ్చు, ఇచ్చిన 3 వర్డ్స్ లో 2టికి మాత్రమే ప్రాపర్ రిలేషన్ ఉంటుంది, థర్డ్ వన్ సపరేట్ గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రూట్స్, యాపిల్స్, టమాటాస్. మీరు చూస్తే ఫ్రూట్స్, యాపిల్స్ అనేవి ఒకదానికొకటి కనెక్టింగ్, అంటే ఫ్రూట్స్ లో యాపిల్స్ ఉంటాయి, బట్ టమాటా అనేది ఫ్రూట్ కాదు. కాబట్టి మనం దీన్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఇలా ఒక బిగ్ సర్కిల్, దాని లోపల స్మాల్ సర్కిల్, ఒక సపరేట్ సర్కిల్ తీసుకుంటాం. ఈ బిగ్ సర్కిల్ అనేది ఫ్రూట్స్,
దాని లోపల ఉండే స్మాల్ సర్కిల్ అనేది యాపిల్స్, ఇక్కడ పక్కన తీసుకుంటున్న స్మాల్ సర్కిల్ అనేది టమాటా అవుతుంది. అలాగే వన్ మోర్ చూడండి, మమ్మల్స్ అంటే క్షీరదాలు అని, క్యాట్స్, ఫిష్. మమ్మల్స్ అంటే బిడ్డల్ని జన్మనిచ్చేవి, డైరెక్ట్ గా బిడ్డల్ని కనేవి. దాంట్లో క్యాట్ అంటే మమ్మల్స్ లో క్యాట్ కూడా ఒక కేటగిరీ. సో దాంట్లో మళ్ళీ ఫిష్ అనేది సపరేట్ అవుతుంది కాబట్టి ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో ఈ డయాగ్రామ్ ఇచ్చిన పర్టికులర్ 3 words ని కరెక్ట్ గా రిప్రజెంట్ చేస్తుంది. ఇదే డయాగ్రామ్ రిప్రజెంట్ చేసే సమ్ సెట్ ఆఫ్ 3 words నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ వర్డ్ ఏంటంటే కొన్నిసార్లు 3 circles ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అవుతూ కూడా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇచ్చిన ఆల్ ద 3 words ఒకదానికొకటి రిలేటింగ్ గా ఉంటే ఇలా ఉండే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్, ప్లేయర్స్, సింగర్స్ అని ఇంతకుముందే డిస్కస్ చేశాను. దేశ విషయం క్రికెటర్స్, అథ్లెట్స్, పొలిటికల్ లీడర్స్. ఒకవేళ ఒక పర్సన్ క్రికెటర్ అయి ఉండి, అథ్లెట్ అయి ఉండి, పొలిటికల్ లీడర్ కూడా అయి ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇలా కొన్ని సెట్ ఆఫ్ వర్డ్స్ ఆల్ ద 3 words ఒకదానికొకటి రిలేట్ అయి ఉంటే ఆ పర్టికులర్ వర్డ్స్ ని రిప్రజెంట్ చేయడానికి ఈ వెన్ డయాగ్రామ్ వాడుతూ ఉంటాం. సో ఈ వెన్ డయాగ్రామ్ చూస్ అయ్యే కొన్ని సెట్ ఆఫ్ వర్డ్స్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సో ఖచ్చితంగా ఇక్కడ ఉండే ప్రతి వర్డ్ ఈ పర్టికులర్ డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తే ఎలా చేస్తే మీరు ఆలోచించడానికి ట్రై చేయండి. అలాగే 3 different words అంటే ఒకదానికొకటి కనెక్షన్ లేకుండా ఉండే వర్డ్స్ కూడా నేను ఇంతకుముందే చెప్పాను. సో మై డియర్ చిల్డ్రన్, ఇలా వెన్ డయాగ్రామ్స్ ని రిప్రజెంట్ చేయడం ఖచ్చితంగా మీకు అందరికీ తెలిసి ఉండాలి. 2 or 3 words మనకి స్క్రీన్ మీద ఇచ్చినప్పుడు లేదా క్వశ్చన్ లో ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ వర్డ్స్ మధ్య ఉండే ప్రాపర్ రిలేషన్ ని వెన్ డయాగ్రామ్స్ తో ఎలా రిప్రజెంట్ చేస్తామన్నది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే గుడ్ ప్రాక్టీస్. ఎలాంటి క్యాలిక్యులేషన్ థింగ్స్ లేకుండా సింపుల్ లాజికల్ థింకింగ్ తో మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. హోప్ ఆల్ దిస్ ఎక్స్ప్లెనేషన్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో సేమ్ లాజికల్ వెన్ డయాగ్రామ్స్ కిందనే వాళ్ళే వెన్ డయాగ్రామ్స్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఆన్సర్ చేస్తామనేది డిస్కస్ చేస్తాను. సో విల్ మీట్ ఇన్ దట్ వీడియో. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టారు హరగోపాల్.